వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచ దేశాలన్నీ ఏకమై కఠిన ఆంక్షలు విధించినా ఆ దేశం తీరు మారదు. అదే ఉత్తర కొరియా. తాజాగా ఆ దేశానికి సంబంధించి ఒక సంచలన విషయం బయటపడింది. అమెరికా నుంచి రహస్యంగా ఆయుధాలు, సైనిక సామాగ్రిని ఉత్తర కొరియా అక్రమంగా తరలిస్తున్నట్టు తేలింది. ఈ భారీ స్మగ్లింగ్ రాకెట్ ను అమెరికా ఎలా ఛేదించింది? దీని వెనుక ఉన్న సూత్రధారి ఎవరు? అమెరికా న్యాయశాఖ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఉత్తర కొరియాకు అక్రమంగా ఆయుధాలు, సైనిక సామాగ్రిని తరలిస్తున్న కేసులో కాలిఫోర్నియాలో నివసిస్తున్న షెన్ హువా వెన్ అనే 42 ఏళ్ల చైనా జాతీయుడికి 8 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు ప్రకటించింది. ఈ స్మగ్లింగ్ కోసం ఉత్తర కొరియా అధికారులు అతనికి సుమారు $20 లక్షల అంటే మన కరెన్సీలో దాదాపు 16 కోట్ల రూపాయలు ముట్టజెప్పారు. అసలు ఈ కథ ఎలా మొదలైందంటే 2012లో స్టూడెంట్ వీసాపై అమెరికా వచ్చిన వెన్ 2018లో వీసా గడువు ముగిసిన అక్రమంగా అక్కడే ఉండిపోయాడు. అయితే అమెరికా రాకముందే చైనాలోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయ అధికారులతో అతను సమావేశమయ్యాడు. అక్కడే అతనికి రహస్య ఆపరేషన్ అప్పగించారు. 2022లో ఆన్లైన్ మెసేజింగ్ యాప్ ద్వారా అతన్ని సంప్రదించిన ఉత్తర కొరియా అధికారులు ఆయుధాలు పంపాలని ఆదేశించారు. దీంతో 2023లో కాలిఫోర్నియాలో నీ లాంగ్ బీచ్ పోర్ట్ నుంచి చైనా మీదుగా అనేక కంటైనర్లను పంపాడు. ప్రపంచాన్ని కళ్ళు గప్పడానికి ఆయుధాలున్న కంటైనర్లలో రిఫ్రిజిరేటర్ల వంటి గృహోపకరణాలు ఉన్నట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఒక కంటైనర్ జనవరి 2024లో హాంకాంగ్ చేరుకొని అక్కడి నుంచి నేరుగా ఉత్తర కొరియాలోని నాంపో నగరానికి చేరిపోయింది. విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఉత్తర కొరియా పంపిన డబ్బుతో టెక్సాస్లోని హ్యూస్టన్ లో ఒక గన్ షాప్ ను కొనుగోలు చేసి అక్కడి నుంచి వేలాది ఆయుధాలను కాలిఫోర్నియాకు తరలించి అక్కడి నుంచి స్మగ్లింగ్ చేశాడు. అంతేకాదు 60,000 బుల్లెట్లను కూడా కొనుగోలు చేసి పంపేందుకు ప్లాన్ చేశాడు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విధించిన కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ అమెరికా భద్రతా వలయాన్ని ఛేదించి ఉత్తర కొరియా ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలను తెప్పించుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.